ఏమంట కొలుకుపూడి గారు చాలా బ్రీఫ్గా. ధన్యవాదాలు అధ్యక్ష. 2021 ఆగస్టు 27 నుంచి ఆగస్టు 31 వరకు హైదరాబాదులో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆనాటి క్యాబినెట్ మంత్రులకి ఆనాటి అధికారులకి ఒక వర్క్షాప్ 5 రోజుల వర్క్షాప్ నిర్వహించారు అధ్యక్ష. ఆ వర్క్షాప్ పేరేంటంటే పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇండికేటర్స్. ఆ వర్క్షాప్లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, మంత్రులకి అధికారులకి టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, డైరెక్షన్ ఈజ్ అవైలబుల్, అప్రోచ్ ఈజ్ అవైలబుల్, ద ఓన్లీ స్కేర్సిటీ ఈజ్ లీడర్షిప్. In that meeting, the Chief Minister asked officers and ministers to provide leadership at a state level, district level and a constituency level. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా స్వర్ణాంధ్ర 2047 పేరుతో వెల్దీ ఆంధ్రప్రదేశ్, హెల్దీ ఆంధ్రప్రదేశ్ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 2 మాటలు అధ్యక్ష. 1990 వరకు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు ఏం చేశారంటే, ఉత్పత్తి పెరిగితే ఆదాయం పెరిగితే దాన్ని గ్రోత్ అన్నారు. మరి అభివృద్ధి చెందిన కుటుంబాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో అనేక రకాల వెనుకబాటుతనాన్ని గుర్తించిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, ఆదాయం పెరిగితే అది గ్రోత్, ఆదాయంతో పాటు విద్య వైద్యం కూడా పెరిగితే అది డెవలప్మెంట్. సో దెర్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. 1990 వరకు ఉత్పత్తి పెంచడం మీద, ఆదాయం పెంచడం మీద మాత్రమే దృష్టి పెట్టి ప్రభుత్వాలు పనిచేస్తే 1990 నుంచి ఆదాయం పెరుగుదలతో పాటు ఆరోగ్యము, విద్య అందించాలి. మళ్ళీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మానవాభివృద్ధి మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి, హ్యూమన్ డెవలప్మెంట్. కాబట్టి వెల్దీ ఆంధ్రప్రదేశ్, హెల్దీ ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. సరే, ఈ వివరాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా మనందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు 1995లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ నగర జనాభా 25 లక్షలకి కాస్త అటు ఇటు ఉంది అధ్యక్ష. ఈ 30 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగర జనాభా 1,25,00,000కి చేరింది అధ్యక్ష. అంటే ఈ 30 సంవత్సరాల విజన్ని అమలు చేయటం వల్ల ఏమైందంటే, ఒక నగరం, ఒక చారిత్రాత్మక నగరం. అప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ చూపించేవాళ్ళు, హైదరాబాద్ అంటే జామా మసీదుని చూపించేవాళ్ళు, హైదరాబాద్ అంటే బిర్లా మందిర్ని, ట్యాంక్ బండ్ని చూపించేవాళ్ళు. కానీ ఈరోజు హైదరాబాద్ రూపురేఖలు మార్చి హైదరాబాద్ ఈజ్ మేడ్ ఎకనామిక్ డెస్టినీ ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్. దీనికి సంబంధించి 10వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేసినప్పుడు మాంటేక్ సింగ్ అహ్లూవాలియా, వైస్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, ఒక కామెంట్ చేశారు అధ్యక్ష. ఆ కామెంట్ ఏంటంటే, ఆ కామెంట్ నేను రాజకీయాలు మాట్లాడలేదు కాబట్టి మాంటేక్ సింగ్ అహ్లూవాలియా చెప్పింది ఏంటంటే, ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఇనిషియేటెడ్ బై చంద్రబాబు నాయుడు ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మైండ్ బాగ్లింగ్. This is a statement of Vice Chairman of Planning Commission while Planning Commission was preparing 10th Five-Year Plan document. ఇంకో విషయం, సంపద సృష్టి గురించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు తరచుగా చెప్తారు. విమర్శకులు సంపద సృష్టి గురించి చాలా విమర్శిస్తున్నారు. సంపద సృష్టి అనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని విమర్శించే వాళ్ళందరికీ
ఇప్పుడు నేను ఒక సాక్ష్యం చూపిస్తున్నా. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపు 3,000 కోట్ల రూపాయలున్న రాష్ట్ర బడ్జెట్ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల బడ్జెట్ 5 లక్షల కోట్లకు ఎలా చేరింది? 3,000 కోట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ సంపద ఈరోజు 5 లక్షల కోట్లకు ఎలా చేరింది? ఎలా చేరింది అంటే ఆయన ఆలోచన ఆచరణలో అంత సంపద సృష్టికి దారి తీసింది. కాబట్టి ప్రపంచం అంతా అమెరికా వైపు ఎందుకు చూస్తుందంటే అమెరికా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఈరోజు భారతదేశం మొత్తం ఉద్యోగం కావాలంటే హైదరాబాద్ వైపు చూస్తుంది. హైదరాబాద్ వైపు ఎందుకు చూస్తుంది అంటే హైదరాబాద్ ఈజ్ మేడ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. మరి దానికి పునాది వేసింది ఎవరు? దానికి కారకులు ఎవరు? నేను 1994లో గచ్చిబౌలిలో ఒక సూట్ కేసు తీసుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన అధ్యక్ష. హైదరాబాద్ నగర ట్రాన్స్ఫర్మేషన్కి నేను ప్రత్యక్ష సాక్షిని. నేను 94లో హైదరాబాద్ వెళ్ళాను గచ్చిబౌలి. మరుసటి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాళ్ళు రప్పలు ఆఖరికి అధ్యక్ష హైదరాబాద్లో మీ ఇల్లు ఉన్నది కూడా బౌల్డర్స్ హిల్స్లో. బౌల్డర్స్ హిల్స్ అంటే రాళ్ళు రప్పలు. మరి ఇప్పుడు ఆ బౌల్డర్స్ హిల్స్ ఏమైంది? బౌల్డర్స్ హిల్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ డెస్టినీ. ఈ నేపథ్యంలో ఆఖరి మాట ఇంత విన్న తర్వాత నాకు వచ్చిన ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రశ్న ఏంటంటే, సార్ ఈ 30 సంవత్సరాల్లో మీ ఆలోచనలో వచ్చిన మార్పులేంటి? సమాజంలో వచ్చిన మార్పులేంటి? ప్రజల్లో వచ్చిన మార్పులేంటి? ఈ ప్రశ్నలకి నా కారణం ఏంటంటే విజన్ 2020 గురించి మాట్లాడటం ప్రారంభించాక, విజన్ 2020 గురించి అమలు చేయటం ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిన తర్వాత 5 ఎన్నికలు జరిగాయి. 2004, 9, 14, 19, 24. మరి ఒక పక్కన 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న 3,000 కోట్ల రూపాయల నుంచి 2 రాష్ట్రాలు కలిపితే ఈరోజు 5 లక్షల కోట్లయింది. కానీ 2 తెలుగు రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి ఇంత పటిష్టమైన పునాది వేసిన ఒక నాయకుడు రాజకీయంగా 3 సార్లు ఓటమి ఎదుర్కోవటం ఈ సమాజం ఆ నాయకుడికి ఏమిచ్చిందో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. కూర్చోండి. చెప్తారా సార్ దానికి? అలాగే అలాగే మీరు కూడా ఎలా అంటే ఎలా సార్? అధ్యక్ష